Welcome to Amrutam, a daily thematic diet show. ఇవాల్టి మన థీమ్ ఉమెన్స్ హెల్త్. మరి ఇవాల్టి మన థీమ్ ఉమెన్స్ హెల్త్లోని ఉమెన్కి మెనోపాజ్ వచ్చాక ఎటువంటి చేంజెస్ జరుగుతాయి అండ్ ఎటువంటి డైట్ తీసుకుంటే మంచిది అండ్ ఆ టైంలో వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలి వాళ్ళ హెల్త్ గురించి అనే విషయాలు మాట్లాడుకుందాం. హాయ్ పద్మ. హలో మోనికా. పద్మ, ఇవాల్టి మన థీమ్ ఉమెన్స్ హెల్త్. సో ఉమెన్కి మెనోపాజ్ టైంలో కానీ లేకపోతే మెనోపాజ్ స్టార్ట్ అయ్యాక కానీ చాలా రకాల చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, ఎస్పెషలీ హార్మోనల్ చేంజెస్. సో ఆ చేంజెస్ అనేవి ఎలా ఉంటాయి, ఆ సిమ్టమ్స్ ఏంటి అండ్ అలాగే దానికి ఎటువంటి కేర్ అండ్ డైట్ తీసుకోవాలి? మెనోపాజ్ అనేది ప్రతి ఒక్క ఉమెన్కి అరౌండ్ 45-50 ఏజ్లో లైక్ ఎవ్రీబడి హ్యాస్ టు గో త్రూ దట్ స్టేజ్. ఆ స్టేజ్లో మనము అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా లైక్ వెరీ ఈజీగా వెళ్ళాలి ఆ పీరియడ్ అనుకున్నప్పుడు ఏంటంటే మన లైఫ్ స్టైల్ ఫ్రమ్ ద బిగినింగ్ మనము హెల్తీగా మెయింటైన్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆ స్టేజ్ని దాటగలము. సో బట్ యాజ్ ఎ ఉమెన్ మనకి చాలా ఛాలెంజెస్ అనేవి ఎవ్రీ టైమ్ ఆఫ్ ద పీరియడ్లో చూస్తూ ఉంటాం. లైక్ మెచ్యూరింగ్ ఫస్ట్ మెన్స్ట్రుయేషన్ టైం స్టార్టింగ్ అప్పుడు కానీ లేదా ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఆఫ్టర్ డెలివరీ అని చెప్పేసి సో ఇలా లైక్ సో మెనీ చేంజెస్ హ్యాపెన్ ఫర్ ఎవ్రీ ఉమెన్. సో దట్ ఏంటంటే వాళ్ళు తీసుకునే కేర్ కానీ ఇవన్నీ కూడా ఇట్ వేరీస్. సో దాన్ని బట్టి మనము ఈ మెనోపాజ్ టైంలో ఉండేటువంటి సిమ్టమ్స్ జనరల్గా కూడా వేరీ అవుతూ ఉంటాయి. బట్ ఇన్ జనరల్ చెప్పుకోవాలంటే మెనోపాజ్లో ఉమెన్కి ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే వెయిట్ పుట్ ఆన్ అవటం బికాస్ ఆఫ్ లాట్స్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ హ్యాపెనింగ్ డ్యూరింగ్ దట్ టైమ్. సో వెయిట్ పుట్ ఆన్ అవ్వడం ఒకటి, అండ్ హెయిర్ రాలిపోవటం ఒకటి, అండ్ డిప్రెషన్ లెవెల్స్ కొంచెం ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవటం వల్ల మూలాన ఏమవుతుందంటే కొంచెం డిప్రెస్డ్గా ఉండటం ఒకటి, చాలా ఫెటీగ్గా ఉండటం అంటే త్వరగా అలసిపోవటం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ కొంతమందికి అబ్నార్మల్ బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి వెరీ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ దట్ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది చూస్తూ ఉంటాము. ఫైబ్రాయిడ్స్ ఏజ్లో కొంచెం గ్రో అయ్యే సిచ్యుయేషన్ కొంతమందికి ఉంటుంది. సో కొంతమందికి హిస్టెక్టమీ కూడా చేయాల్సినటువంటి సిచ్యుయేషన్స్ కూడా చాలా మందిలో కలుగుతూ ఉంటుంది. లైక్ ఇట్ వేరీస్ లైక్ టోటలీ. అండ్ చాలామందికి ఏంటంటే నిద్రలో మధ్యలో సడన్గా లేచి ఒళ్ళంతా చెమటలు పట్టడం, లైక్ పాలిపిటేషన్ అంటే గుండె దడదడగా కొట్టుకోవటం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఆ పర్టికులర్ టైంలో చూస్తూ ఉంటాము. బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనము ఆ టైంలో ఇంకాస్త కేర్ తీసుకోవచ్చు. లైక్ వాట్ ఎవర్ ద టైం అయిపోయిన టైంని మనం మళ్ళీ తీసుకురాలేం, మళ్ళీ మనము ఆ టైంలో అని ఎలాంటి ఫుడ్ తినాలి అలాంటివి మళ్ళీ మనం తేలేం. కానీ బట్ ఆ పర్టికులర్ టైంలో కూడా మనము కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు కనుక పాటించినట్టయితే ఇలాంటి సిమ్టమ్స్ని కొంచెం సప్రెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే పద్మ, సో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అన్న చెప్పారు కదా. ఈ టైంలోని ఎలాగో మీరు అన్నట్టు సిమ్టమ్లో వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఏంటి అంటే వెయిట్ పుట్ ఆన్ అవ్వడం. అండ్ చాలా మంది చాలా కాన్షియస్గా ఉంటారు వాళ్ళ ఫిట్నెస్ కానీ ఏమైనా. సో ఆ టైంలో ఎటువంటి డైట్ని ఫాలో అయితే ఆ వెయిట్ పుట్ ఆన్ అవ్వడం అనే ప్రాబ్లం నుంచి కొంచెం బయటపడచ్చు? ఏమవుతుందంటే మోనికా, జనరల్గా ఈ ఏజ్ వచ్చేసరికి లైక్ అరౌండ్ 45 దాటినప్పటి నుంచి అంటే 40s నుంచి కూడా జనరల్గా ఉమెన్ టెండెన్సీ అంటే మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే మే నాట్ బి ఇన్ ఎవ్రీబడి, బట్ కొంతమందిలో స్టిల్ ఇంకా చూస్తున్నటువంటిది ఏంటంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు, కొంతమంది పిల్లలు ఈవెన్ జాబ్స్లో జాయిన్ అయిపోయి ఉంటారు. సో టోటల్లీ రిలాక్స్డ్ పీరియడ్లో ఉంటారు అనమాట. ఎంతసేపు వాళ్ళ జస్ట్ కుకింగ్ కానీ లైక్ పూజ కానీ లైక్ ఇలా దే పర్సనల్ చోర్స్ అన్ని మేనేజ్ చేసుకుంటూ వాళ్ళ ఫిజికల్ దీని మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఎక్కువ అవడం మూలాన ఫర్దర్ ఇంకా లైక్ ఆల్ దిస్ లైక్ హిస్టెక్టమీ వరకు వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ కూడా జనరల్గా అంత దూరం వెళ్తున్నాయి అంటే వాళ్ళు దే డిడ్ంట్ టేక్ సమ్ ప్రికాషన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ పర్టికులర్ టైంలో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ యాజ్ ఏ ఉమెన్ హెల్తీగా ఉండటం అనేది, ఎస్పెషలీ మనం ప్రెగ్నెన్సీలో ఎంత ఇంపార్టెన్స్ తీసుకుంటామో మన హెల్త్ కానీ ఇలాంటివన్నీ కూడా అలాంటి ఇంపార్టెన్స్ మనం యాక్చువల్గా చెప్పాలంటే లైఫ్ లాంగ్ ఎప్పుడు కూడా తీసుకోవాలి. బట్ అట్లీస్ట్ డ్యూరింగ్ దిస్ పర్టికులర్ టైమ్ ఏంటంటే మీకోసం కొంత టైం స్పెండ్ చేసుకోండి. అండ్ ఫుడ్ మీద ఎలాంటి ఫోకస్ పెట్టుకోవాలి అండ్ ఎక్సర్సైజ్ ఎలాంటివి చేసుకోవాలంటే ఈ టైంలో అందరికీ కూడా నేను ఈవెన్ స్విమ్మింగ్, సైక్లింగ్ ఇలాంటివన్నీ చాలామంది చేయలేకపోవచ్చు. సో నార్మల్ వాకింగ్ అయినా సరే రోజుకి ఒక 45 minutes to 1 hour వాకింగ్ ఉండేలా, మెడిటేషన్ చేసుకునేలా, సో దట్ మనకి స్ట్రెస్ లెవెల్స్ బాగా కంట్రోల్లో ఉండి ఈ పర్టికులర్ టైంలో వచ్చేటటువంటి వాట్ ఎవర్ ద స్ట్రెస్ డిప్రెషన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. సో యోగా ఒకటి ప్రాక్టీస్ చేయొచ్చు రెగ్యులర్గా. అండ్ ఫుడ్ విషయానికి వస్తే వెయిట్, నువ్వు అడిగింది వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా ఎలా కదా, మనకు బేసిక్గా తీసుకునే ప్రతి మీల్ మీద
ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి, అండ్ అండర్స్టాండింగ్తో పాటుగా ఒక కంట్రోల్ ఉండాలి. సో ఒక బ్యాలెన్సింగ్ మీల్ అనేది ప్లాన్ చేసుకోవటం, మనం ఏ డిగ్రీలు చేయక్కర్లేదండి మనం అలాంటి మీల్ ప్లాన్ చేసుకోవడానికి. జస్ట్ మనం తినేటప్పుడు మనం తినే ప్లేట్ని కనుక ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మీకు తెలిసిపోతుంది. అంటే పప్పు దినుసులు ఉంటున్నాయా లేదా, మిల్క్ సంబంధించినటువంటి ప్రోటీన్ సోర్సెస్ మనం తీసుకుంటున్నామా లేదా, లైక్ ఎనీ కైండ్ ఆఫ్ వెజిటేరియన్స్ అయితే పల్సెస్ కానీ లెగ్యూమ్స్ కానీ అంటే మన కందిపప్పులు, శనగపప్పు, లైక్ చాలా రకాల పప్పు దినుసులు మనకు ఉంటాయి కదా అవైలబుల్గా. సో అలాంటివి కొంచెం క్వాంటిటీ మన ప్లేట్లో ఉందా, మనం తినేటువంటి కార్బోహైడ్రేట్ ఎలాంటిది, బాగా పాలిష్ పట్టినటువంటి బియ్యమా, లేక మైదాతో తయారు చేసినటువంటి నాన్, పరాటా ఇలాంటివా, లేక నూడిల్స్ కానీ పాస్టాస్ కానీ పిజ్జాస్ కానీ ఇవన్నీ కూడా మైదానే. సో అలాంటివి కాకుండా లైక్ హోల్ గ్రెయిన్ ఉన్నటువంటి ఎనీ ఆఫ్ ద మిల్లెట్స్, అంటే మన చిరుధాన్యాలు కానివ్వండి, లేదా దంపుడు బియ్యం కూడా కావచ్చు. సో అలాంటి క్వాంటిటీ మనం తింటున్నామా లేదా, అండ్ ఎంత క్వాంటిటీ వెజిటబుల్స్ తింటున్నాము. సో ఒక్కసారి మీరు ఆ ప్లేట్ని కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మీకుగానే తెలిసిపోతుంది. అండ్ ద బెస్ట్ ట్రిక్ మనము వెయిట్ తగ్గించుకోవడానికి అంటే పోర్షన్ కంట్రోల్, అదొకటి మనం వాచ్అవుట్ చేసుకున్నాము అంటే ద హోల్ డే మీల్ని చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనము వెయిట్ తగ్గడం అనేది కూడా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. ఓకే. అండ్ ఈ టైంలో చాలా మటుకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంటుంది కదా, దానికి ఏమైనా మెడిసిన్స్ తీసుకోవచ్చా, లేకపోతే టోటలీ మెడిసిన్స్ కాకుండా మనం ఏదైనా పర్సనల్గా ఇప్పుడు మెడిటేషన్ కానీ యోగా కానీ అలాంటివి చేయడం బెటర్ అంటారా? అంటే లైక్ ఈ టైంలో ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది బాగా తగ్గిపోవటం మూలాన మనకు జనరల్గా ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చూస్తూ ఉంటాం. సో కొంతమందిలో ఈ రేషియోస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో కొంతమందిలో దట్ ఈస్ట్రోజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉండడం మూలాన కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో మరీ లోగా ఉన్నటువంటి వాళ్లకు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు దే మే సజెస్ట్ సమ్ ఆఫ్ ద హార్మోనల్ టాబ్లెట్స్ కానీ వాట్ ఎవర్. అందరికీ ఏం అవసరం లేదు. సో ఓన్లీ ద పర్టికులర్ నీడెడ్ పీపుల్కి తీసుకుంటే సరిపోతుంది. ఇవాళ మన థీమ్ విమెన్స్ హెల్త్లోని మెనోపాజ్ తర్వాత ఎటువంటి చేంజెస్ జరుగుతాయి, సిమ్టమ్స్ ఏంటి, అండ్ అలాగే ఎటువంటి డైట్ అండ్ కేర్ తీసుకోవాలి అనే విషయాలు తెలియజేశారు. మరి ఎటువంటి రెసిపీస్ ప్లాన్ చేశారు? సో ఇవాళ మన ఉమెన్స్ హెల్త్లో మెనోపాజ్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదండి. మరి మీ అందరి కోసం 2 చక్కటి రెసిపీస్. సో ఇవాళ మన ఫస్ట్ రెసిపీ సోయా క్యారెట్ దోశ, అలాగే సెకండ్ రెసిపీ సోయా సెసమి రోటీ. ఇవాళ మన థీమ్ ఉమెన్స్ హెల్త్లో మన ఫస్ట్ రెసిపీ సోయా క్యారెట్ దోశలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి సోయా క్యారెట్ దోశ. జనరల్గా మనం దోశలు అంటే ఒక ట్రెడిషనాలిటీకి అలవాటు పడిపోయామండి. నార్మల్ రైస్ తీసుకుంటాము, మినపప్పు తీసుకుంటాము. బట్ ఇలా దాంట్లో మళ్ళీ మనం బాగా ఆయిల్ వేసుకొని ఈజీగా ఒక 3-4 దోశలు అయితే తినేస్తూ ఉంటారు చాలామంది. సో దట్ మనకి ఏమవుతుంది అక్కడ అంటే వి గెట్ వెరీ లెస్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఏమో ఎక్కువైపోతుంది. సో మరి ఇది రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ మన సౌత్ ఇండియన్స్కి. మరి అలాంటిది రోజు తింటూ ఉంటే సంవత్సరానికి అట్లీస్ట్ ఒక 2-3 కేజీల దోశల వల్ల పెరిగే అవకాశం అయితే షూర్గా ఉంటుందని చెప్పొచ్చు. సో మరి చేంజెస్ ఎలా చేసుకోవాలి, మనకి ఎస్పెషలీ మెనోపాజ్ టైంలో ఎలా హెల్ప్ఫుల్గా ఉండాలి అనుకున్నప్పుడు సోయా ఈజ్ ద వెరీ న్యాచురల్ ప్లాంట్ సోర్స్ ఆఫ్ ఈస్ట్రోజన్. అంటే మనకు ఈస్ట్రోజన్ అనేది ఫుడ్ ద్వారా లభించడం అనేది వెరీ రేర్. సో అలాంటి రేర్ ఫుడ్స్లో మనకు కొన్ని టైప్స్ ఆఫ్ ఆకుకూరలు కూడా మనకు న్యాచురల్ ఈస్ట్రోజన్ అనేది కొంతవరకు వస్తుంది. అండ్ అలాగే ఈ సోయా ఏదైతే ఉందో అది కూడా మనకు చక్కటి ఈస్ట్రోజన్ అనేది ఈ పర్టికులర్ టైంలో తీసుకోవటం వలన హెల్ప్ అవుతుంది మన బాడీకి. అండ్ నాట్ ఓన్లీ దాట్ అండి, సోయాలో ప్రోటీన్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషలీ వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ ప్రోటీన్ సోర్సెస్ తక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు సోయాని ఎక్కువగా తీసుకున్నట్టయితే చాలా మంచిదని చెప్పొచ్చు. ఇక్కడైతే సోయా పౌడర్ని వాడుకుంటున్నాము. మీరు ఇన్ జనరల్ ఇంట్లో ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే సోయా పౌడర్ ఒకటి మనం ఆడించుకోవాలంటే కష్టం. కాబట్టి మనం దోశ పిండికి ఎప్పుడైతే మనము బియ్యం అది నానబెట్టుకుంటామో నార్మల్ బియ్యంకి బదులుగా ఎప్పుడు కూడా ముడి ధాన్యాన్ని మాత్రమే వాడండి. అండ్ రైస్ క్వాంటిటీ తక్కువ వేసుకోండి, మినపప్పు క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి. ఎప్పుడు 3:1 జనరల్గా దోశకి వేస్తూ ఉంటారు. అలా కాకుండా హాఫ్ వేసుకోండి. హాఫ్ రైస్, హాఫ్ మినపప్పు వేసుకొని ఇది కూడా సేమ్ క్వాంటిటీ సోయా కూడా మనము చక్కగా నానపెట్టేసేయండి అందులో. సో 3 కలిపి గ్రైండ్ చేసుకుంటే. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సోయాని నానపెట్టినప్పుడు వాటర్ని 2-3 సార్లు చేంజ్ చేసేసి ఫ్రెష్ వాటర్ వేసుకొని తయారు చేసుకోవటం అనేది బెటర్. ఎందుకంటే సోయాలో మనకి కొన్ని టైప్ ఆఫ్ టాక్సిన్స్ ఉంటుంది, అది ఎలిమినేట్ చేసుకోవడానికి దట్ ఈస్ ద బెస్ట్ వే. సో మనం పౌడర్ తయారు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి మనకు కుదరదు. కాబట్టి సో దట్ ఈస్ ద బెస్ట్ వే. కాకపోతే మనం ఇక్కడ పౌడర్ని చూపిస్తున్నాం కాబట్టి డోంట్ వరీ, యూ కెన్ మేక్ ఇట్ లైక్ దాట్. సో నాట్ ఓన్లీ దాట్, మనకి ఇందులో హెల్తీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కూడా లభిస్తుంది, హై ప్రోటీన్ కంటెంట్స్, ఫైబర్ కంటెంట్స్, ఆల్ టైప్స్ ఆఫ్ బి కాంప్లెక్స్ వైటమిన్స్. రెగ్యులర్గా కనుక మనం వీక్లీ 2 to 3 times అట్లీస్ట్ సోయాని మీ డైట్లో ఉండేలా ప్లాన్ చేసుకోండి, ఎస్పెషలీ డ్యూరింగ్ మెనోపాజ్ టైంలో. అండ్ ఎనీ ఆఫ్ ద వెజిటబుల్ వేసుకోవచ్చండి.
లైక్ ఉత్తపం లాగైనా బ్లాండ్ చేసుకోవచ్చు, లేదా దోశలాగా వేసుకుని ఇట్స్ అప్ టు యూ. లైక్ వాట్ ఎవర్ ద వెజిటబుల్స్ మీకు నచ్చితే అన్నీ కూడా వేసేసుకోండి. మరి వాళ్ళైతే క్యారెట్ వేసుకుంటున్నాం కాబట్టి ఇట్స్ రియలీ గుడ్ ఫర్ బ్యాలెన్సింగ్ ఆఫ్ హార్మోన్స్ ఇన్ యువర్ బాడీ అండ్ ఆల్సో ఇంక్రీజింగ్, ఇట్ హెల్ప్స్ టు ఇంక్రీజ్ మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఏదైతే కావాలో బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి డిసీజెస్ నుంచి, అది కూడా లభిస్తుంది. కాబట్టి క్యారెట్ అయితే మస్ట్ పెట్టుకోండి, మిగతా వెజిటబుల్స్ కూడా కావాలంటే యాడ్ చేసుకోండి. సింపుల్ రెసిపీయే, బట్ ఒకసారి చూసేయండి. సోయా క్యారెట్ దోశలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ సోయా సెసమీ రోటీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి వాళ్ళ సెకండ్ రెసిపీ వచ్చేసి సోయా సెసమీ రోటీ. సో సెసమీ అంటే నువ్వులండి. సో సోయా పిండిని నువ్వుల్ని యాడ్ చేసుకొని మేము రోటీ తయారు చేసుకుంటున్నాం. సో జనరల్గా రైస్ తర్వాత మనకి నెక్స్ట్ స్టేపుల్ ఫుడ్ అనుకుంటే చపాతీ కదండి. సో కాకపోతే ఈ మధ్య చపాతీ పిండి కూడా తగ్గించండి, జొన్న పిండి రాగి పిండిని ఎక్కువగా యూస్ చేయండి అని చెప్తూ ఉన్నాము. ఎందుకంటే మనకి గ్లూటెన్ ద్వారా కూడా చాలా టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అని చెప్పేసి. బట్ సో మనం ఆ క్వాంటిటీని కూడా కొంచెం తగ్గించి వాడుకుంటే మంచిది. దేని గోధుమ పిండిని మరి మనకి మెనోపాస్ టైంలో హెల్ప్ అయ్యేటటువంటి సోయా పిండిని కూడా యాడ్ చేసాము అంటే సో బ్యాలెన్సింగ్గా ఉంటుంది కాబట్టి ఇట్ వర్క్స్ రియలీ వెల్. సో గోధుమ పిండి 1 కప్పు తీసుకున్నారు అంటే 1/2 కప్పు మీరు సోయా పిండి తీసుకోండి. సో గోధుమ పిండి ఈజ్ ఆల్సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, బట్ టు రెడ్యూస్ దట్ గ్లూటెన్ లెవెల్స్ మనం ఇలాంటి పౌడర్ని, హెల్తీ పౌడర్ని, అందులోనూ మనకి ప్లాంట్ సోర్స్ ఈస్ట్రోజన్ పౌడర్ని కనుక యాడ్ చేసుకున్నాము అంటే మనకు ఇట్స్ టోటలీ బ్యాలెన్సింగ్ ఆఫ్ గ్లూటెన్ అండ్ అలాగే ఇంక్రీజింగ్ ఆఫ్ అవర్ న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ అని చెప్పుకోవచ్చు. పర్టికులర్ టైంలో మనం చూసుకున్నట్టయితే. ఎస్, ఇందాక దీని గురించి మాట్లాడుకున్నాం కదండి. మరి ఇందులో మనము ఇక్కడ నువ్వుల్ని యాడ్ చేసుకుంటున్నాం. మీరు నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నువ్వులతో పాటుగా ఈ అవిసె గింజల పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ టు ఇంక్రీజ్ దట్ హెల్తీ ఫ్యాట్స్ అండ్ అలాగే ప్రోటీన్స్. ఇట్స్ నువ్వులు యాక్చువల్లీ చెప్పాలి అంటే ఇట్స్ వండర్ ఇంగ్రీడియంట్ ఫర్ ఉమెన్ ఎస్పెషలీ. రోజు కనుక ఒక 2 స్పూన్లు నువ్వులు తిన్నాము అంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ మనము రాకుండా కాపాడుకోవచ్చు. సో చాలా మందికి ఇష్టం ఉండదు కానీ నువ్వులు అంటే. సో అలాంటి వాళ్ళు ఇలాంటి రెసిపీస్లో ప్లాన్ చేసుకోండి డైరెక్ట్గా తీసుకోలేనప్పుడు. సో ఎనీవే, సో దీంట్లో మనకి వైటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది, విచ్ ఈస్ లైక్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ హెల్తీ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్, హై ఫైబర్, లాట్స్ ఆఫ్ ఐరన్ లెవెల్స్ మనకి ఇందులోంచి ఎక్కువగా ఉంటుంది అండ్ ఈవెన్ కాల్షియం కూడా. పాలు తాగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో పాలు కంపల్సరీ తాగక్కర్లేదండి. సో నువ్వుల్ని నానపెట్టుకొని దాంతో వచ్చి మిల్క్ అయినా తీసుకోవచ్చు, లేదా ఇలా రెసిపీస్లో కూడా యాడ్ చేసుకోండి. సో దట్ మీకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సింపుల్ రెసిపీ, మరి చూసేయండి. సోయా సెసమీ రోటీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ. కిరణ్ వర్మ ఇలా అడుగుతున్నారు, నేను రకరకాల డైట్స్ చేస్తూ ఉంటాను వెయిట్ లాస్ అవ్వడానికి. ప్రస్తుతం నా ఏజ్ 45 years అండ్ నా వెయిట్ ఏమో 80 kgs. మీరు ఏదైనా డైట్ సజెస్ట్ చేయగలుగుతారా? హలో కిరణ్ వర్మ గారు. సో వెయిట్ కోసం మీరు ఆల్రెడీ తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాను అని చెప్పారు, కానీ ఏమేమి చేశారో మాత్రం నాకు చెప్పలేదు సరిగ్గా. ఎనీవే, ఇది యాక్చువల్గా ఒక పర్సన్ టు పర్సన్ వాళ్ళని చూసి వాళ్ళ లైఫ్ స్టైల్ని అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళ హ్యాబిట్స్ ఇవన్నీ తెలుసుకొని జనరల్గా సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా 1 minute చెప్పేయటం అనేది లిటిల్ ఛాలెంజింగ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ ఆల్సో. బేసికల్లీ ఏం లేదండి, వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు ఫాలో అవ్వాల్సిన సింపుల్ సూత్రాలు ఏంటంటే focus on your protein increasing and focus on your carbohydrates decreasing and high fiber and healthy fats. సో ఇవి 4 మైండ్లో పెట్టుకొని ద 5th one ఈజ్ ఫిజికల్ యాక్టివిటీ. సో అందరూ కూడా తప్పు చేసేది ఇక్కడే ఫిజికల్ యాక్టివిటీ దగ్గర. సో ఇవన్నీ కూడా ఒక బ్యాలెన్స్డ్గా మనం ప్లాన్ చేసుకుంటేనే ఆ వెయిట్ తగ్గడం అనేది కొంచెం పాసిబిలిటీ అవుతుంది. అండ్ వాళ్ళ మెటబాలిక్ రేట్ని బట్టి కూడా ఫస్ట్ మెటబాలిక్ రేట్ని ఇంక్రీజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీనికోసం మీరు పుదీనా, అల్లము ఇలాంటివి కలిపినటువంటి జ్యూసెస్ వాటిని ఇంక్రీజ్ చేసుకొని ఫస్ట్ మీ మెటబాలిక్ రేట్ని ఇంక్రీజ్ చేసుకుంటేనే మీ ఫ్యాట్ బర్నింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది అనమాట. సో మరి అలాంటివన్నీ ప్లాన్ చేసుకుని డైట్ ప్లాన్ చేసుకోండి. మన ఫస్ట్ రెసిపీ సోయా క్యారెట్ దోశ. సోయా క్యారెట్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మామూలు దోశ బ్యాటర్ ఏదైతే ఉంటుందో అది నేను ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇందులో సోయా పిండి కలుపుకుంటున్నాను. కొంచెం ఉప్పు, ఎస్పెషలీ మెనోపాజ్లో ఉన్న ఉమెన్కి సోయా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కొంచెం నీళ్లు పోసుకొని మిక్స్ చేసుకుందాం. ఓకే,
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని తవా హీట్ చేసుకోవాలి. ఇందులో మనం క్యారెట్ తురుము వేసుకుంటున్నాము. క్యారెట్లో వైటమిన్ ఏ, ఫైబర్, బిటా క్యారెటిన్ ఉంటుంది, చాలా చాలా మంచిది. క్యారెటే కాకుండా ఇతర వెజిటబుల్స్ ఏవైనా మీకు అందుబాటులో ఉంటే బీట్రూట్ కానివ్వండి, లేకపోతే పన్నీర్ తురుము, ఇలా ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదా మిక్స్ చేసి యాడ్ చేసుకున్నా కూడా చాలా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అవుతుంది. తవా కాస్త హీట్ అయ్యాక దోస బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకొని పైనుంచి మనం క్యారెట్ తురుము వేసుకుందాం. సో సింపుల్గా దోశ అంటే నార్మల్గా బియ్యం పప్పు వేసిన దోశ కాకుండా ఇలా సోయాబీన్స్తోని క్యారెట్తోని వేసుకుంటే ఇట్స్ వెరీ హెల్దీ అనమాట. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు మనం చాలా హెల్దీగా తీసుకోవాలి, అప్పుడే రోజంతా ఎనర్జెటిక్గా ఉండగలుగుతాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ మీరు ఆలివ్ ఆయిల్ ప్రిఫర్ చేయొచ్చు, లేదా కోకోనట్ ఆయిల్ ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే మనకి కోకోనట్ ఆయిల్లోని గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి చాలా మంచిది. సో మరి ఇప్పుడు దోశ ఫ్రై అవ్వడం కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో చక్కగా ఫ్రై అయింది దోశ. ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. సోయా క్యారెట్ దోశ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ సోయా సెసమీ రోటీ. సోయా సెసమీ రోటీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. గోధుమ పిండి, గోధుమ పిండి కూడా ఎక్కువగా మల్టీగ్రెయిన్ని ప్రిఫర్ చేయండి. అలాగే సోయా పిండి, నేను ఆల్మోస్ట్ ఈక్వల్ రేషియో తీసుకుంటున్నాను. కొంచెం ఉప్పు, అలాగే నువ్వులు. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ మనకి పర్ డే ఎంత తీసుకోవాలి అని. సో లైక్ సీడ్స్ ఏవైనా సరే మనం 1/2 స్పూన్ వరకు కూడా తీసుకోవచ్చు. అందుకే కొంచెం ఎక్కువే వేసుకున్నాను. నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. సోయా పిండి మనకి కొంచెం గరుగ్గా ఉంటుంది, అందుకే గోధుమ పిండి మనకి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చక్కగా వస్తాయి రోటీస్. సో ఇది నేను మిక్స్ చేసుకునే లోపు స్టవ్ ఆన్ చేసి తవా హీట్ చేసుకుంటాను. ఇది కలిపి పెట్టుకుంటాను, కాస్త వెయిట్ చేయండి. సో డో ప్రిపేర్ చేసుకున్నాక కొంచెం ఇలా గోధుమ పిండి కానీ సోయా పిండి కానీ వేసుకొని ఇలా దీన్ని రోల్ చేసుకోవాలి. మనకి చపాతీలు వచ్చినంత సాఫ్ట్ టెక్స్చర్తో అయితే ఇవి రావు, ఎందుకంటే మనకి సోయా పిండి మిక్స్ చేసుకున్నాం కాబట్టి. ఓకే, ఇప్పుడు రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి, కొంచెం నూనె యూస్ చేస్తూ. అయితే నేను ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను, మీరు ఆలివ్ ఆయిల్తో కానీ లేకపోతే కోకోనట్ ఆయిల్తో కానీ కాల్చుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు.
ఓకే, రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. సోయా సెసమి రోటీ రెడీ అయిపోయింది. సోయా క్యారెట్ దోశ అలాగే సోయా సెసమి రోటీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. సోయా క్యారెట్ దోశకి కావలసిన పదార్థాలు: సోయా పిండి 1 కప్పు, దోస పిండి 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 1/2 టీ స్పూన్. సోయా క్యారెట్ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో దోస పిండి వేసి అందులో సోయా పిండి, ఉప్పు వేసి బాగా కలిపి తవా మీద దోశలాగా వేసుకొని పైనుంచి క్యారెట్ తురుము వేసి నూనెతో చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే సోయా క్యారెట్ దోశ రెడీ. సోయా సెసమి రోటీకి కావలసిన పదార్థాలు: సోయా పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, నల్ల నువ్వులు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. సోయా సెసమి రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, సోయా పిండి, ఉప్పు, నల్ల నువ్వులు వేసి నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకొని ఆ పిండిని రోటీలాగా తయారు చేసుకుని తవా మీద నూనెతో 2 వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే సోయా సెసమి రోటీ రెడీ. లక్ష్మి ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 43 ఇయర్స్ అండ్ నేను డయాబెటిక్. ప్రతిరోజు ఈవినింగ్ వాకింగ్కి వెళ్తూ ఉంటాను. వాకింగ్కి వెళ్లే ముందు నేను కాఫీ, టీస్ తీసుకుంటూ ఉంటాను. అలా తీసుకోవచ్చా తెలియచేయండి. హలో లక్ష్మి గారు, వాకింగ్ వెళ్ళడానికి ముందుగా కాఫీ, టీ తీసుకోవచ్చండి, నాట్ ఏ ప్రాబ్లం. బేసిక్గా యాక్చువల్గా ఇంకా మీరు ఇలాంటి కెఫీన్ అంటే తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఎనర్జెటిక్గా మనం ఫీల్ అవుతాం. ఎప్పుడైనా కానీ కాఫీ, టీలు తాగినప్పుడు జనరల్గా, అందుకే కదా నిద్ర వచ్చినప్పుడు కూడా జనరల్గా తాగుతూ ఉంటారు. సో దట్ ఈస్ గుడ్ ఫర్ ఈవెన్ వాకింగ్ అండ్ వాట్ ఎవర్ యాక్టివిటీ యూ డూ. బట్ నథింగ్, ఐ డోంట్ సీ ఎనీ రిస్క్ ఇన్ దాట్. జస్ట్ ఫాలో అవ్వండి యాజ్ ఇట్ ఈస్గా, నో ప్రాబ్లం. ఇవాళ మన థీమ్ ఉమెన్స్ హెల్త్లోని మెనోపాజ్ టైంలోని ఉమెన్ ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకున్నాం కదండి. మరి మీ అందరి కోసం 2 చక్కటి రెసిపీస్ సోయాతో మనకి రెడీగా ఉన్నాయన్నమాట. అంటే సోయా దోశ తయారు చేసుకున్నాం, సోయా పిండితో రోటీ తయారు చేసుకున్నాం. మరి వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మరోసారి వినేద్దాం. పద్మ 2 రెసిపీస్ రెడీగా ఉన్నాయి. వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మరోసారి తెలియజేస్తూ ఈ రెసిపీస్ ఏ టైంలో తీసుకుంటే మంచిది. చూసారు కదండి, మరి 2 సింపుల్ రెసిపీస్ ఫటాఫట్ ఎంత ఈజీగా ఉన్నాయి చూసారా. సో మనం తయారు చేసుకునే రెగ్యులర్ రెసిపీస్ని ఇలాంటి కొన్ని చేంజెస్ కనుక చేసుకొని తీసుకుంటేనే మనము హెల్త్ అనేది కాపాడుకోగలుగుతాం. వాట్ ఎవర్. బట్ ఈరోజు 2 రెసిపీస్ అయితే మాత్రం మరి ఏ టైంలో ప్లాన్ చేసుకోవచ్చు అనుకుంటే, మన సోయా క్యారెట్ దోశ అంటే మరి బ్రేక్ఫాస్ట్కే కదా. సో మీరు లేదా ఇంకా లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్ యాడ్ చేసుకొని పాలకూర కానీ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకొని తీసుకున్నారు అంటే ఇట్స్ గుడ్ ఫర్ లంచ్ ఆర్ ఈవెన్ డిన్నర్ ఆల్సో ఆర్ ఈవెన్ స్నాక్ ఆల్సో కదండి. మరి సోయా సెసమి రోటీ ఇది కూడా యాక్చువల్లీ మనం ఒక మంచి చక్కటి వెజిటబుల్ కర్రీ కానీ ఏదైనా ప్లాన్ చేసుకున్నాము అంటే గుడ్ ఫర్ లంచ్ ఆర్ డిన్నర్. సో మరి ఎందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ పద్మ. వెల్కమ్ మోనికా. సో మరి ఎవరైతే మెనోపాజ్ తో సఫర్ అవుతున్నారో, ఏం చేయాలి, ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఎటువంటి కేర్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారో ఈరోజు మేము ఎపిసోడ్లో అన్ని వివరంగా తెలియజేసాం కదండి. తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ అలాగే ఒకవేళ వెయిట్ పుట్ ఆన్ అవుతున్నాము అంటే మీరు తినే ఫుడ్ని జాగ్రత్తగా వాచ్ చేసుకోండి. అండ్ కొంచెం ఇలాంటి రెసిపీస్ని ప్లాన్ చేసుకోండి. ఓన్లీ లైక్ రైస్, మినపప్పు అలా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండేలా కాకుండా కొంచెం హెల్దీ ఫుడ్ని ప్లాన్ చేసుకున్నట్టుగా అయితే మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సో మరి తప్పకుండా ఈ 2 రెసిపీస్ని మీరు ఇంట్లో ట్రై చేయండి. చూసారు కదండి, ఇవాళ మన థీమ్ ఉమెన్స్ హెల్త్లోని చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మెనోపాజ్తో సఫర్ అయ్యే వాళ్ళు ఏం చేయాలి, ఏం తినాలని ఫాలో అవ్వండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ని ప్లాన్ చేసుకొని హెల్దీగా ఉండండి. ఇది వాళ్ళ అమృతం. రేపటి అమృతంలో మరొక థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.